ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. ఒక దేశానికి పడ్డం లేదు. ఏదో కారణంతో కయ్యానికి కాలు దువ్వటం, అది కాస్త ముదిరి యుద్ధానికి దారితీయటం జరుగుతున్నాయి. దీంతో దేశంలో ప్రజలంతా ఆకలితో అల్లాడుతున్నా ప్రభుత్వాలు మాత్రం అవేం పట్టించుకోకుండా ఆయుధాలపై పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వస్తోంది. ఇక యుద్ధతంత్రంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడంతా టెక్నాలజీ యుద్ధం జరుగుతోంది. మిస్సైల్స్, డ్రోన్ల పాత్ర అత్యంత కీలకంగా మారింది. మరి డ్రోన్ల విషయానికి ఏ దేశం ఏ టెక్నాలజీ వాడుతున్నాయో ఒక లుక్ వేద్దాం. ప్రస్తుతం యుద్ధతంత్రం పూర్తిగా మారిపోయింది. గతంలో మాదిరిగా బాహాబాహికి దిగకుండా అంతా టెక్నాలజీ ద్వారానే జరుగుతోంది. ప్రస్తుతం యుద్ధంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇండియా కేవలం 4 రోజుల్లో పాకిస్తాన్ను గడగడలాడించి కాళ్ల బేరానికి తీసుకువచ్చింది. మరో 48 గంటల పాటు యుద్ధం కొనసాగితే పాకిస్తాన్ పూర్తిగా నేలమట్టమయ్యేది. ప్రమాదాన్ని గ్రహించిన షెహబాజ్ షరీఫ్ ట్రంప్ కాళ్లావేళ్లా పడి కాల్పుల విరమణకు ఇండియాతో ఒప్పించాలని ప్రాధేయపడ్డంతో ఇండియా శాంతించింది. లేదంటే పాకిస్తాన్ పని క్లోజ్ అయ్యేది. ప్రస్తుతం యుద్ధంలో డ్రోన్ల పాత్ర అత్యంత కీలకంగా మారింది. అత్యంత శక్తివంతమైందే కాకుండా అత్యంత ప్రమాదకరంగా మారాయి ఈ డ్రోన్లు. ప్రస్తుతం ఇండియా, చైనా, ఇరాన్, టర్కీ, అమెరికా మిలిటరీ వద్ద పెద్ద సంఖ్యలో డ్రోన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం డ్రోన్ టెక్నాలజీ వైపు వెళుతోంది. యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు డ్రోన్ల గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే పెద్దగా యుద్ధాలు లేవు. మీడియాలో దీని గురించి పెద్దగా వార్తలు వచ్చేవి కూడా కాదు. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైందో ఇరు దేశాలు విచ్చలవిడిగా డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టాయి. ఇక ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయనే విషయానికొస్తే అమెరికా వద్ద అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు ఉన్నాయి. అమెరికా వద్ద MQ-9 రీపర్ డ్రోన్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి, అత్యంత ప్రమాదకరమైనవని చెబుతుంటారు. MQ-9 రీపర్ను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ డెవలప్ చేసింది. కాగా ఈ డ్రోన్ల విషయానికొస్తే మానవరహిత ఏరియల్ వెహికల్ లేదా UAV అంటారు. ఇది ప్రత్యేకంగా నిఘా, టార్గెట్, ట్రాకింగ్, ఎంపిక చేసిన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తుంది. MQ-9 రీపర్ విషయానికి వస్తే దాని సామర్థ్యం, ఫ్లయింగ్ రేంజీ, అడ్వాన్స్ టెక్నాలజీ విషయానికొస్తే ఇతర డ్రోన్ల టెక్నాలజీతో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక ఈ డ్రోన్ సుమారు 1900 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి 50,000 అడుగుల ఎత్తులో ఫ్లై చేయగలుగుతుంది. కాగా ఈ MQ-9 రీపర్ను కేవలం 2 ఆపరేటర్స్ కంట్రోల్ చేస్తారు. అనుకున్న టార్గెట్ సునాయాసంగా ఛేదించి వస్తుంది. దీని ధర విషయానికొస్తే 15 నుంచి $30 మిలియన్ ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 125 నుంచి 250 కోట్లుగా చెప్పుకోవచ్చు. డ్రోన్ సామర్థ్యాన్ని బట్టి దాని ధరలో తేడా ఉంటుంది. ఇక టర్కీ విషయానికి వస్తే ఇటీవల పాకిస్తాన్కు పెద్ద ఎత్తున డ్రోన్లను ఇచ్చి ఇండియాపై దాడి చేయించిన విషయం తెలిసిందే. సుమారు 3 నుంచి 400 బేరఖ్తర్ అకిన్సీ డ్రోన్లతో దాడులు చేయించింది టర్కీ. ఈ డ్రోన్లు ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని ధ్వంసం చేయించింది. ఇక టర్కీ డ్రోన్ల విషయానికి వస్తే హై ఆల్టిట్యూడ్ అంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది. మానవరహిత ఈ డ్రోన్ విషయానికి వస్తే 2 టర్బోఫ్రా ఇంజిన్లను బిగించింది. ఎలక్ట్రానిక్ సపోర్ట్తో ECM సిస్టమ్తో పాటు డ్యూయల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఎయిర్ టు ఎయిర్ రాడార్, అలాగే కొల్లిషన్ అవాయిడెన్స్ రాడార్, అడ్వాన్స్డ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థను ఈ డ్రోన్ టెక్నాలజీకి వాడారు. ఇక చైనా విషయానికొస్తే చైనా వద్ద స్పెషల్ డ్రోన్లు ఉన్నాయి. చైనాకు చెందిన వింగ్ లుంగ్ 2 డ్రోన్ల విషయానికి వస్తే మీడియా ఆల్టిట్యూడ్ అంటే మీడియం ఎత్తులో ఎగురుతుంది. దీర్ఘకాలం పాటు అలసి సొలసిపోకుండా పనిచేస్తుంది. దీని ధర $2 నుంచి $5 మిలియన్ విక్రయిస్తోంది చైనా. రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఈ డ్రోన్లు ప్రధానంగా నిఘా కోసం వాడుకోవచ్చు.
అలాగే యుద్ధంలో వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. కాగా ఈ డ్రోన్కు ల్యాండింగ్ గేర్తో పాటు 2 మెయిన్ వీల్స్, ఒక సింగిల్ వీల్స్ డ్రోన్ ముక్కు కింద ఉంటుంది. ఇక డ్రోన్ రెక్కల కింద బాంబులు, రాకెట్లు లేదా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ తన వెంట తీసుకువెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. డ్రోన్ టాప్లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ యాంటెనా బిగించారు. దాని ద్వారా లాంగ్ రేంజీ డేటా ట్రాన్స్మిషన్ యూఏవీకి గ్రౌండ్ స్టేషన్కు పంపుతుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ప్రస్తుతం గాజాలో హమాస్ టెర్రరిస్టులను పూర్తిగా లొంగదీసుకుంది. డ్రోన్ల దాడిలో హమాస్కు చెందిన టాప్ లీడర్లను ఒకరి తర్వాత ఒకరిని లేపుకుంటూ పోయింది. ఇస్మాయిల్ హానియా నుంచి ఎహ్యా సిన్వార్ వరకు అంతా ఇజ్రాయెల్ డ్రోన్ల బాధితులే. ఇక ఇజ్రాయెల్కు చెందిన హెరోన్ టీపీ డ్రోన్ ధర విషయానికి వస్తే $10 నుంచి $20 మిలియన్ పనిచేస్తుంది. ఇక హెరాన్ టీపీ దీర్ఘకాలం పాటు ఎలాంటి అలసట లేకుండా పనిచేస్తుంది. ఏకబిగిన 27 గంటల పాటు భూమి నుంచి 12.5 కిలోమీటర్ల ఎత్తులో పయనిస్తుంది. ఇక ఈ డ్రోన్ విషయానికి వస్తే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ లేదా నిఘాతో పాటు శత్రుజాడలను కనుగొని సమాచారం అందిస్తుంది. నిఘా కోసం ఇండియాకు కూడా ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున ఈ డ్రోన్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్స్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ కూడా ఇజ్రాయెల్ డ్రోన్లను విరివిగా వాడుతోంది. ఇక చివరగా ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, చైనాలతో యుద్ధానికి తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా ఇండియా కూడా పెద్ద ఎత్తున డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకోవాల్సి వస్తోంది. ఇక ఇండియా రుస్టుమ్ 2ను DRDO అభివృద్ధి చేస్తోంది. ఈ డ్రోన్లను రుస్టుమ్ 2 లేదా తాపాస్ BH అని కూడా అంటారు. మానవరహిత ఏరియల్ వెహికల్ ఇది. దీన్ని అబ్జర్వేషన్తో పాటు నిఘా కోసం కూడా వినియోగిస్తారు. అలాగే వివిధ రకాల పేలోడ్స్ను తన వెంట తీసుకువెళ్లగలుగుతుంది. ఉదాహరణకు సింథటిక్ అపర్చర్, రాడార్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను తీసుకువెళ్లడమే కాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు క్రోడీకరించి గ్రౌండ్ స్టేషన్కు పంపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దేశం తన భద్రతకు డ్రోన్లపైనే ఆధారపడుతున్నాయి. ఇండియా కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారు చేస్తోంది. పాకిస్తాన్ లాంటి దేశాలను గడగడలాడిస్తోంది. శత్రు దేశాల నుంచి కాపాడుకోవడానికి డ్రోన్లు అత్యంత కీలకం కానున్నాయి.